సమర్పించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది దీని నుంచి? ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఎంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా 6 మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు, సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు తెలియ వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే, బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికానికి. చిన్న చిన్న తప్పు కాదండి ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే, తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షల మంది రైతాంగం బతుకుదెరువు లేక వలసలు పోయి వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. అలా కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలోంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇలా 2 నెలలకే ఈ నీళ్ళని తీసుకొని ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు, నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడే మాట్లాడినాం. ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్లో రాసుకున్నారు, కానీ మాకు అంగీకారం కాదని మేము ఇండిచి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లల్లాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద, అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా. కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి? ఆంధ్ర ప్రయోజనం నెరవేరుతుంది. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నది అదే కదా. తెలంగాణ తన అజమాయిషీ లేకుండా ఎగువనున్న రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ జగన్ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ ప్రయోజనం ఒకటే, నీళ్ళు కిందికి రావాలి. తెలంగాణ తన వాట తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు. పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు, మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు, మనం ప్రాజెక్టు కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఇవన్నిటిని అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి 80% పూర్తి చేశారు కేసీఆర్ గారు. ట్రయల్ రన్ అయిపోయింది. ఓన్లీ పార్వాట్ కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే. పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా? అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పు ఇచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో. రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం. ఈ తెలంగాణ ప్రజల జీవనమరణ సమస్య ఇది. రాజకీయ ఉద్దేశాలు లేవు ఇక్కడ ఎవరికి కూడాను. నీళ్లు తప్ప, నీళ్లు లేకపోతే ఇక తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే పాలన ఎందుకు ఇంకా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం 6 మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రాజకీయాల
కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే 9.5 ఏళ్ల కాలం పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ అలా ప్రతిపక్షంలో ఉంది, బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది. అలా తిండి గింజలు కరువైన నాటి నుంచి అలా దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణను తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. విశేషం ఎందుకు మీకు? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, అందరిని పిలిచి మాట్లాడొచ్చు కదా, ఈ సమస్య ఉంది ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం అని మాట్లాడొచ్చు కదా. ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని గత పరిపాలనను తిట్టడమే అజెండాగా పెట్టుకొని మొదలు సాగుతారా మీరు? నీళ్ళ గురించి మాట్లాడమంటే నీళ్ళ హక్కును కాపాడమంటే అందుకోసమే రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ.